మేమందరం కలిసి వర్షిత వాళ్ళ శారీ ఫంక్షన్ కి పోతున్నాం. చెప్పన్నా ఫంక్షన్ కి వచ్చినాం, తిండికి వచ్చినాం. కూడా ఏదో గిఫ్ట్ వేసి వచ్చింది. హాయ్ రెడీ సో వీడు ఎంత దొంగ ఇంకా మొగల చెప్పులు ఉన్నాయి. కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే ఇంత గ్రాండ్ ఆమె ఏడుస్తున్నా నా పాపం. ఆనంద బాష్పాలంట. అరే మొత్తం కాదు ఏడవక. ఇంత మంచిగా రెడీ ఎడుకోవచ్చు అందరూ ఒకటేసారి. మేమందరం కలిసి వర్షిత వాళ్ళ శారీ ఫంక్షన్ కి పోతున్నాం. అది చెప్పు, క్లారిటీ చెప్పాలి. రైట్ చెప్పు, ఇంకా చెప్తా. వర్షిత చాలా రోజుల నుంచి కనిపిస్తలే. ఇప్పుడు ఇలా వర్షం మొత్తం ఇన్ని రోజులంతా ఇప్పుడు కంబ్యాక్ ఇస్తారు అన్నమాట ఈ వీడియోలో. ఇప్పుడు మంచిగా కింద కమెంట్స్ చాలా మంది ఆరిక అంటారు, కానీ ఓవర్ యాక్టింగ్ ఆరిక అంటారు. తీసేయండి, ఎందుకంటే ఖుషి తెలుసు కదా, హర్ష ఖుషి లండన్ ఖుషి. రైట్ అంతేనా? ఇప్పుడైతే మనం నీకు చెప్తలే మరి మెంటల్ మనీ సో గైస్ ఫైనల్ వచ్చేసాం అనమాట. మొత్తం పూసలు పెట్టుకుని వచ్చింది అనమాట అన్న. చాలా పని ఉంటది. చూడాలి చూడ మొత్తం హారి కావాలా అక్క? మొత్తం హారి కావాలని కాదు. శారీ ఫంక్షన్ వర్షితనైతే ఎందుకు ఇట్లా తయారైనావు? డాన్స్ అడగలవు అన్ని లొద్దు చెప్పిన సరే మనం వెళ్ళ ముందు ఒకటి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేద్దాం. చెప్పన్నా ఫంక్షన్ కి వచ్చినాం, తిండికి వచ్చినాం. దాంట్లో హాయ్ చెప్పండి. దీంట్లో వస్తుంది హాయ్ చెప్పండి. సొంతం అక్కనా వర్షిత వాళ్ళు ఏడును అన్ని రోజులు సొంతం అక్కనా ఆమె? కూర్చోండి కూర్చోండి. కూర్చుంటా మీకేమనిపిస్తుంది? మీరు ఇంకెక్కువ వేసుకున్నారు. ఇప్పుడు సారీ ఫంక్షన్ కాదు ఏం కాదు, కానీ వీళ్ళంతా ఏమైందంటే అయిపోయిన తర్వాత వచ్చారు, ఎవరు లేదు, ఖాళీ ఉన్న సీట్లు మొత్తం. పొద్దు నుంచి ఏం తెలియదండి ఇద్దరు. అక్కడ చూడు, అక్కడ చూడు, వాడు ఇప్పటి నుంచి అలవాటు వేసుకున్నాయి. కంట్రీ పోలికలు ఎక్కడ పోతాయి అంటారు. అవి అక్కడ చూడు, చూపి మీకు చూపి అంట. అరే ఈమె ఎప్పుడో వచ్చిందా? రైట్ రైట్. అవంతిక ఏదో ఉంటుంది.
వర్షిత వాళ్ళ టీచర్ అంట. ఏ స్కూల్ అది? అమరావతి. అమరావతి స్కూల్. చిన్నప్పుడు మేడం మీద అందుకే ఈయన ఎంత ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నారంటే ఆమె కారణం. ఈ చిత్రాలు కూడా ఇదే ఫస్ట్ టైం ఇదే. ముందు ఒప్పుకోలేదు, ఇప్పుడు ఒప్పుకున్నారు. అన్నవాడు చదువుకొని మాకు అందరికీ చదువు చెప్పిండు. ఇలా చదువుకోలేదు కాబట్టి ఇలా రోడ్ల మీద ఏడుస్తున్నారు. మేడం ఒకసారి ఫోటో. ఆకలైతే మనం ఇద్దరం మనం వచ్చినప్పుడు నుంచి ఆకలి ఆకలి వీళ్ళిద్దరు అయితే రెండు సామాన్లు తినలేదు ఎందుకంటే నైట్ పక్కన పోతే మార్నింగ్ వరుస అయితే మంచి ఏంటది మంచి కలర్ఫుల్ చాలా తర్వాత పెట్టు పెట్టు ఏం కాదు. టాస్క్ అన్న ఇక్కడ వస్తే ఆగిద్దాం చిత్తూరులో చూసాను చెప్పు 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 ఒకసారి చూడాలి కదా చెప్పండి ఆమె చూస్తారు వస్తా ఫీల్ అవుతుంది అదే కళ్ళలో చూపిస్తారు ఏడుస్తున్నా కంట కన్నీరే చూపేసిందే వాళ్ళ అమ్మమ్మ మీరు బాగుంటే నాకు అందుకు సార్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ నమస్తే ఎక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్ వచ్చినా ఇట్లా అంటే ఆమెను పిలిచి ఇన్సల్ట్ చేయడం వీళ్ళు ఇంకా పుల్లలు ఇంకా లేపుతున్నారు మంచిగా అడగాల బాగున్నారా ఆరోగ్యం ఎట్లుంది అట్లా అడుగు ఇక పెట్టిండ్రా నన్ను చూస్తుంటే భయం అవుతుంది అంటే సైలెంట్ ఉండు కదా ఏమనిపిస్తుంది అట్టా పోలీసులు జోకర్ లాగా అనిపిస్తుంది ఎందుకు బతులేనందుకు పాపం అంటుంది సలమాన్ ఇర్ఫాన్ ఎక్కడ ఉన్నా ఆయన కింద కూర్చుండు కథ చూపిరా మీకు కిందికి పైకి పెట్టు కిందికి పైకి పెట్టినా ప్రమోషన్ కాదు ఇది పైసలు పెట్టి కొన్నా తెలుస్తుంది పైసలు పెట్టి కొనకపోతే తెలుస్తుంది గైస్ అవుట్ఫిట్ ఎట్టుందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ వరుస వాళ్ళ ఫ్రెండ్స్ ఏమి ఇస్తారు చూడొచ్చు చిన్న చాక్లెట్ ముక్క ఇచ్చారు ఒక్కరిచ్చి అందరు చేయబడుతున్నారు జాతి రత్నాలు ఏ క్లాసు 7th క్లాస్ ఫస్ట్ మంచిగా ఉంటుందా ఆ క్లాస్ వద్దు కానీ ఇక మీరు అందరు ఫస్ట్ గురించి ఒక్కొక్క మాట చెప్పు ఫస్ట్ చెప్పు వరుస మంచిదా లేకపోతే ఫస్ట్ మంచిదా చెడ్డదా ఎట్లా ఏంటి కదా స్కూల్ ఎట్లా ఉంటుంది మంచిదా గిఫ్ట్ ఇస్తావా కిందికి వచ్చినావా అయితే ఏ గిఫ్ట్ ఇచ్చారు మీరు ఎవరిదా ఆమెదేనా మీదా అందరూ ఒక్కొక్క మాట చెప్పు మీరు వరుస గురించి బాబు కూడా ఏదో గిఫ్ట్ వచ్చేసింది కట్టప్ వచ్చేసిండు బాబు ఏ వర్షకి గిఫ్ట్ అని వచ్చినారా వర్షకి ఇవి ఇస్తాను వర్షకి అనుకంట అందంట అది ఫైనల్ గా అయితే బబ్బు గారు అయితే చెప్పులు అని చెప్పేసి తీసుకోండి చెప్పులు నుంచి అంత లాంగ్ అయితే తీసుకోండి చెప్పు తీసుకొని అని చెప్పి వాడు తీసుకుని చెప్పు ఎన్ని 30 కిలోమీటర్లు చెప్పులు ఇప్పుడు వీళ్ళెవరో వరిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అనుకుంటాయి అందరూ కలర్ఫుల్ గా రెడీగా వచ్చారు ఫ్యామిలీ అలవాటు అయిపోయింది ఏడిపి వస్తా బబ్బు మమ్మీ
అందరు పడరు. కట్టప్ ఇప్పుడు ఆడ నిల్చుంటే పీక్ మొత్తం 1890s కి అయిపోతుంది మళ్ళా. ఇది ఇచ్చి మళ్ళీ గుంజుకుంటా. యాక్చువల్ నాకు కొనుక్కున్నా కడపకని చెప్పిన ముందే 3000. రెడీ రెడీ స్మైల్ స్మైల్ స్మైల్. వచ్చారు అందరు వచ్చారు. సో వీడు ఎంత దొంగ దీంట్లో మొగల చెప్పులు ఉన్నాయి. కాదు అప్పటి నుంచి ఎందుకు ఏడుస్తున్నట్టు అనిపిస్తుంది? పొద్దు నుంచి నుంచి కొంచెం ఎమోషనల్ అవుతుంది అనమాట. ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే ఇంత గ్రాడ్ ఇంత గ్రాండ్ ఆమె ఏడుస్తున్నా నా పాపం ఆనంద బాష్పాలంట. అరే మొత్తం కాదు లేకపోతే మళ్ళీ వర్షిత చూసి వర్షితలో మమ్మీ ఏడుస్తుంది చూడండి. మేకప్ ఎక్కువైపోయిందా? ఆనంద బాష్పాలంట గ్రాండ్ చేసినందుకు. వర్ష కంటే వాళ్ళు వర్ష మమ్మీ బాగుందా? మీరే బాగున్నారా? చూడు అట్లా అంటుండే బాబు. నిజమే అండి. దొంగ దొంగ వచ్చిండు మాట్లాడు అంటే దొంగతనం చేస్తుంది సార్. ఆడగో మాట్లాడు. అయ్యో అది అరే ఫంక్షన్ రా ఎందుకు ఇట్లా? ప్రేమ, అది నీ మీద ప్రేమ. ఒకటి చెప్తానంటాను. చెప్పు చెప్పు చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ పరేషాన్ ఫ్యామిలీ అండ్ పరేషాన్ బాయ్స్. థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్ యూ అందరికి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పీచ్ అంతా రాత్రి అంతా ప్రిపేర్ అయింది అన్నమాట. ఈమె స్పందన వేసిన దానికి ఒకటి రాదు. సో ఫైనల్ గా అయితే మేము ఎంత దారుణం అంటే ఎంత గలీజోలు అంటే స్పందన నీకు. అందుకే ఈమెకి పిలుస్తలే మేము వీడియోలోకి. అంత ఇజ్జత్ ఆడ తిన్నది ఓకే రాబోయ్, మళ్ళా కవర్ లో తెచ్చుకుంటే రాబోయ్ ఇది. అరే అప్పుడు కూడా చెప్పకుండా ఎప్పుడు టిఫిన్ బ్యాగ్స్ తెచ్చుకుంటుండే. ఇంత దారుణమా? ఇగో ఇను ఎవరైనా దావత్ కి పోతే చికెన్ మటన్ లేకపోతే అన్నం ఏమైనా తీసుకుంటారు. సాంబార్ తీసుకుంటుంది, సాంబార్ తీసుకోతుంది. ఇంటికి సాంబార్ బూందీ గరీబోడికి కొంచెం తీసుకున్నా. తప్పేది నేను ఫోన్ చేసి సపోర్ట్ చేస్తాను. నేనే చిన్నగా చిప్పల పట్టుకొని వచ్చి ఇప్పుడు నచ్చినావు. సరే ఏమి ఇచ్చారు మీరు అందరు? ఏమి ఇచ్చారు? ఏం చేసింది చెప్పు. అరే ఏదో ఒక ఆడాయమే చేయి పట్టుకొని చేసుకో, పెళ్లి చేసుకో ఇప్పుడు. పెళ్లి కాక ఎవరు అమ్మాయి పడతా అమ్మాయి చేయాలి. ఒకసారి పెట్టాలనుకుంటే మళ్ళా మళ్ళా వీడియో ఎలా వద్దురా భయ్.
పనికిలేంది మాట్లాడుతావు నీ వీడియోలు చేయాలి. ఒకసారి పెట్టాలనుకుంటే మళ్ళా పెట్టాలనిపిస్తుంది ముద్దు. కాదు, వాళ్ళ కట్టపై ఏం చేసి చూసినా అన్న. గాయస్ ఎంత స్మార్ట్ అయింది చూడు. ఎంత స్మార్ట్ గా అసలు ఈ అర్థం చూడండి. గోల్డెన్ స్పారో నా గుండెలో ఆరో. నువ్వు కూడా కొట్టుకో అన్నమ్మా. సో గాయస్ నిజంగా వీళ్ళిద్దరు నేను జాతకం చెప్తాను. ఇక్కడ రా అసలు నిజంగా అవి అయినా కొడుకు ఒక అడవిలో చిన్నట్లు పిల్లలు. పాపం ఏ అంతా వీడియో ఉంటే ఒకలాగా యాక్ట్ చేస్తాడు, వీడియో లేకపోతే రాలేరా చూసుకో వీడియోలో చూసుకో వీడియో ఆగిపోయింది. నొప్పిలేస్తుంది కదా కట్టప్ప, నాకు నవ్వలేదు కదా. వీడియో ఉన్నప్పుడు ఇగో అంటాడు, వీడియో అయిపోయిన తర్వాత సో గైస్ కట్టప్పకి రక్తం రాలే అనమాట. అదంతా వీడియో ఉన్నది, అందుకే వీడియో అయిపోయిన తర్వాత వీడియోలో ఎట్లా చేస్తాడు చూపిస్తాడు. వీడియోలో ఎట్లా చేస్తాడు. వీడియో ఆనందం ఇప్పుడు జరిగింది కదా, అమ్మ బాబు అంత వీడియో అయిపోయిన తర్వాత అచ్చల్ నీ అమ్మ అది అది చూసి మీరు ఏమనుకుంటారంటే పాపం కట్టప్ప అమ్మ బాబు కట్టప్ప అనుకుంటారు. అందరు కొట్లాటలు పెడతాడు. నా మూతి వాలిపోయింది అంటే ఆర్క స్పందన చాలా మంచి వాళ్ళు, కానీ అందరికీ ఇంట్రెస్ట్ మాట్లాడలేకుండా చేస్తాడు అన్న. ఇది వేస్ట్ అన్న. ఇగో ఇగో అందరికి మొత్తం కొట్లాటలు పెట్టాడు దీడే దగ్గర. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయినా ఇక్కడ కట్టప్ప ఇక్కడ స్పందన చూడు నేను చెప్తా. ఇక్కడ నువ్వు పక్క పక్కన తీసుకుంటే జంట బాగుంది అనుకుంటా. అన్ని 45 బిడ్డ లాంటి దాన్ని నేను. వీని చేయి చూడు అసలు. ఇగో వీని రాత నేను చెప్తాను. అసలు రాతలే లేవు రాయు. ఎప్పుడు అవుతుంది చెప్పు, 70 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాలు చెప్పు. లేదన్నా పెళ్ళి నీకు ఎవరో ఫారెన్ అమ్మాయి వస్తుందిరా. కూడా ముసలి వస్తున్నా నాది బాగా కదా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఇండియాలో ఏమన్నా ఇప్పుడు ఏదో గలీజ్ పాట అన్నారు కదా అన్నాడు. మాడ అంటే ఇదిరా ఎమ్మె నుంచి బీప్ పెట్టి ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడన్న. సో గైస్ నిజంగా అంటున్నా, పాపం వీళ్ళు రాత ఇస్తుంటుందని నేను అనుకోలేదు. నేను పరిస్థితి చాలా రాతలు లేకుండా వీని బాధ పాపం. ర్యాపిడో ఖుషి అమ్మా నీ బిడ్డనా? అవును, జాగ్రత్తగా దింపండి మళ్ళా. జాగ్రత్త దింపాలి. ఎందుకంటే చెప్పు ఆడ మాట్లాడరా భయ్. మాట్లాడకుంటే ఏదో ఒకటి ఎవరైనా పెళ్ళైన ఆంటీలు పిల్లలు ఉన్న ఆంటీలు ఉంటే కట్టక మీరంతా మొగడు చచ్చిపోయిన పెళ్ళం చచ్చిపోయిన మొగోళ్ళు ఉంటారండి. పెళ్లి చేసుకుంటే మంచిగా అట్లా ఆరిక తిడుతుందిగా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సో గైస్ ఇంకోటి వచ్చేసి పర్వాలేదు కట్టప్పకి. ముసలోడైనా పర్లేదు అందరికి. అని ఎవరికైనా చూపించండి రా.
వదిలేయకండి రా బాబు అని అలాగా. అది జరిగే చెప్తుంటే మస్తు అయినా పర్లేదు సామాన్లు లైఫ్లు కావాలంటే సామాన్లు బాగుండాలి ఫుడ్ వరలేదు. అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. సో గైస్ వీని జాతకం వచ్చేసి చాలా హైలైట్ ఉంది అనమాట. వీనికి చూస్తే మీకు గతంలో సంబంధం ఉండే కానీ వీడు చేతులారా హా అనేసరికి ఆమె వెళ్ళిపోయింది. ఇంకోటి వచ్చేసి అందుకే చుట్టూ కూడా ఎగిరిపోయింది. ఎవరు మీకు తెలుసు మాకు తెలుసు. సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీనికి రాబోయే రోజుల్లో ఒక ఫారెన్ అమ్మాయి అయితే ఖచ్చితంగా నా మాట నేను చెప్పి శ్వాస అన్న చిన్న ఉన్నప్పుడు చిలక పంచాంగం చెప్పి వీనికి పిల్లల ప్రాబ్లం ఉంది. సో గైస్ పిల్లల ప్రాబ్లం ఉంది. ఇట్లా అంటున్నారు 3-4 ఏళ్ల నుంచి వచ్చేటోళ్ళు ఊట రాకుండా వీళ్ళు ప్రతి వీడియోలో పిల్లలు గారు పెళ్లి లేదు కట్టపడి లేదు అది అని చెప్పి ఎవరు చూసినా అన్నం చేసుకోవాలి. అన్నం లేదు ఎడికెళ్ళి ఎవరు ఏం చేయాలి. నెక్స్ట్ వీనికి ఫారెన్ అమ్మాయి వస్తుంది. నేను నిజంగా నేను చెప్పింది జరుగుతుంది. ఇది గుర్తు పెట్టుకొని కావాల్సింటే ఒక రీల్ కూడా పెట్టుకోరి. రాబోయే రోజుల్లో వీనికి ఒక ఫారెన్ అమ్మాయి. అరే ఆడ రాత ఉన్నాక ఓరు మార్చలేరు రా. రాత మార్చుగా ఈడనే లేదు రాత ఫారెన్ కి వస్తారంటే రాత ఫారెన్ కాదు కాదు ఆ పాటన అమ్మాయి వచ్చేదాకా ఇటు బతుకుంటావు కదా. సరే పై నాకు రాతలో ఏదో స్పందన చేసుకుంటాను నేను. లాస్ట్ కి ఏ అమ్మాయి దొరకకపోతే లాస్ట్ కి స్పందన చేసుకుంటాడు. బక్రా 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 లాస్ట్ టైమింగ్ ఉంటే ఆమె నీకు కూతుర్లకు ఉంది. అట్లా అట్లానే ఎవరు వస్తలేరు ఇంకా ముసలి తాత ముడత ముఖం మనసులో ఉంది తొందరగా కావాలని చెప్పి కదా. నాకు ఇవ్వలేరు. కట్టప్ప నిజం ఏజ్ ఇప్పుడు దాకా ఓవర్ రేపలే నేను చెప్తున్నా. 28 చూపిస్తా లాస్ట్ ఇయర్ 20. అరే కాదు ఉంటే తెలుసు. సరే 30 అయినా 35 అయినా ఉండని 40 ఉండని మీరే చెప్తారు 50 ఉంది 60 ఉంది అని మరి ఇంకెవరు వస్తారు. 28 అన్నమాట. 28 అవలా అబద్ధాలు చెప్తున్నా. జస్ట్ ఇమ్రాన్ అన్న కన్నా 2 years పెద్ద అన్నమాట. లాస్ట్ కి అయినా పర్లేదు ముసలిదైనా పర్లేదు మెసేజ్ చేయండి. అబ్బాయిలు మెసేజ్ చేస్తే రిప్లై రాదు. అమ్మాయిలు మెసేజ్ చేయండి లేదంటే పాత అమ్మాయి అకౌంట్ తో మెసేజ్ చేయండి రిప్లై వస్తుంది. ఇన్స్టాలో వీడియో కాదు అందరూ అంతే అంతే కదా. అయిపోయిందన్న. సో గైస్ చలో రైట్ బై బై. కట్టప్ప మంచి సంబంధంతో వద్దాం. ఫారెన్ అయితే ఖచ్చితంగా వీడియో కోసం